ఓం మహాగణపతియే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ప్రియమైన ఆత్మబంధువులారా, భగవద్గీత అనే జ్ఞాన యజ్ఞానికి సంబంధించిన 8వ భాగానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఇంకా సాంఖ్యయోగంలో ఉన్నామండి. ఇప్పుడు మనం 45వ శ్లోకము, 46, 47వ శ్లోకాల గురించి చెప్పుకుందామండి. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమాత్మవాన్. వేదముల యొక్క పూర్వభాగములో కర్మకాండలు, స్తోత్రములు వీటి గురించి వివరంగా చెప్పబడ్డాయండి. సత్వ, రజ, స్తమో గుణములు, వాటి కలయిక, వాటి వలన కలిగే కార్యములు, వాటి వలన లభించే భోగములు, ఆ భోగములు సుఖములు పొందడానికి కావాల్సిన సాధనములు, వీటి గురించి వివరంగా వేదాలలో పొందుపరిచారండి. ఓ అర్జున, వేదములలో చెప్పబడ్డ ఆ కర్మకాండలు కేవలము 3 గుణములలో చరించు వారికి మాత్రమే కానీ నీకు కాదు. నీవు మాత్రము వాటిని గురించి పట్టించుకోకు, వాటిని విడిచిపెట్టు. సుఖదుఖాలకు, జయపజయాలకు అతీతముగా ఉండు. నీ మనస్సును పరమాత్మయందు లగ్నం చేయి. నీ యోగక్షేమాల గురించి ఆరాటపడకు. పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అని కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో అర్జునుడికి ఉపదేశిస్తున్నాడండి. 42 నుంచి 42వ శ్లోకం నుంచి మనం ఇప్పుడు 45వ శ్లోకం వరకు చెప్పుకున్న వాటిని బట్టి మనకి ఏమర్థమైంది? వేదంలో కర్మల గురించి చెప్పారు అని మనకు అర్థమైంది. అయితే ఈ కర్మలు ఎవరికి వర్తిస్తాయండి? రజో తమో గుణాలలో చరించే వారికి వర్తిస్తాయి అని కృష్ణుడు యొక్క భావం అన్నమాట. ఇక్కడ అర్జునుడికి విడిగా చెప్తున్నాడు. వేదాలలో జ్ఞానం గురించి కూడా చెప్పారు, జ్ఞాన యోగం గురించి చెప్పారు. కానీ ప్రజలంతా కూడా ఇక్కడే ఆగిపోతున్నారు. ఆ జ్ఞానయోగం గురించి ఎవరు ఆలోచించటం లేదు. స్వర్గ సుఖాలు, వాటి వల్లే పొందే అనుభవాలు, ఆ సుఖాలు, వీటి గురించే నిరంతరం ఆలోచిస్తున్నారు. అదే వేదాల్లో చెప్పబడింది అని చెప్పి భ్రమలో ఉంటున్నారు. నీవు మాత్రము వాటి గురించి పట్టించుకోకు. నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. నీవు ఈ రజో తమో గుణాలను విడిచిపెట్టు. సత్యమును ఆశ్రయించు. తత్వశాస్త్రము గురించి తెలుసుకో. నీ గురించి, నీ యోగక్షేమముల గురించి ఆలోచించొద్దు. డూ యువర్ డ్యూటీ అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. కర్మలను అందరూ చేస్తుంటారండి. కానీ కర్మని యోగంగా చేసేవాడిని కర్మయోగి అంటారు. మనం కర్మలు చేస్తూ ఉంటాం, వాటికి తగిన ఫలం కూడా మనకు లభిస్తూ ఉంటుంది. ఏమండి, ఆ సుఖం కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు ఉప్పొంగిపోతాం. అదే వ్యతిరేకంగా జరిగితే ఎంతో దుఃఖిస్తూ ఉంటాం. కొంతమందికి పెళ్లి చేసుకుంటే సుఖం, కొంతమందికి విడాకులు తీసుకుంటే సుఖం. పిల్లలు పుడితే ఆనందం, పిల్లలు పోతే దుఃఖం. ఇదే ఈ నిత్య జీవితంలో మనం జరిగేవి, మనం అన్నీ చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ పరిమిత సుఖాలు. సుఖం ఎప్పుడు దుఃఖంతో ఎండ్ అవుతుంది. సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు. ఇది తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ కర్మని మనం ఎలా చేయాలి అన్నది మరొక అతి ముఖ్యమైన శ్లోకం. సాంఖ్యయోగంలో 47వ శ్లోకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. ఆత్మబంధువులారా, ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా సందర్భాలలో
ఈ శ్లోకాన్ని ఉటంకిస్తూ చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద మీటింగ్లో కూడా. ఇది అత్యంత ముఖ్యమైన శ్లోకము. దీనిని బాగా అర్థం చేసుకోండి, అవసరమైతే బట్టి పట్టండి. మీరు కూడా ఎక్కడైనా పూర్తి అవగాహన ఉంటే దీన్ని ఉటంకిస్తూ మీరు చెప్పవచ్చు. కృష్ణుడు ఇక్కడ ఏం చెప్పాడండి అర్జునుడికి? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. అర్జున, కర్తవ్య కర్మలను చేయటందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితముల యందు నీకు అధికారము లేదు. ఏ కర్మకి ఏ ఫలము రావాలి అనే దానికి నీవు కారణం కాదు. అలా అని కర్మలు చేయకుండా ఉండటం కూడా సరికాదు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయటమే నీ కర్తవ్యము. కర్మలు ఎలా చేయాలి అనే విషయం ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి విపులంగా చెప్తున్నాడండి. పుట్టిన తర్వాత ప్రతి జీవి ఏదో ఒక కర్మ చేయక తప్పదు. కాబట్టి కర్మలు చేయటం నిత్య జీవితంలో మానవుని యొక్క వంతు. కానీ ఆ కర్మకు ఎటువంటి ఫలితం రావాలో నిర్ణయించే అధికారం మాత్రం మానవులకు అంటే మనకు లేదు. ఏ ఫలితం వచ్చినా భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. నేను ఇది చేశాను, ఇంత చేశాను, ఇంత కష్టపడ్డాను, నాకు ఎంత ఫలితం కావాలి అని ఎప్పుడు అనుకోకూడదు. ఫలితానికి కారణం మనం కారాదు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్తాడు? ఫలితానికి ఎవరో కారణం కారాదు. చేసేటువంటి కర్మ నిష్కామంగా ఉండాలి. చేసిన కర్మని దాని ఫలితాన్ని పరమాత్మనికి అర్పించాలి. కర్తృత్వ భావన కలిగి ఉండకూడదు. ఏ పరిస్థితుల్లో చేసినను కర్మకు ఫలితం ఆశించరాదు. ఫలితాలను ఆశించి మనం కర్మ చేస్తే మనం ఆ కర్మను శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేయలేము. ఫలితం వస్తుందో రాదో అని మనోవ్యాకులతతో మనం ఉంటామండి. కర్మఫలంపై మనకు అధికారం లేనప్పుడు కర్మ ఎందుకు చేయాలి అని ఆలోచించకూడదు అని శ్రీకృష్ణ భగవానుడు అక్కడ కూడా చెప్పండి. మనం ఏ కర్మ చేయకపోతే అది తమో గుణము. ఈ తమో గుణము చాలా దుర్బలమైనది, సోమర్థనాన్ని పెంచుతుంది. ఈ సోమర్థనము విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి సత్కర్మలు చేయాలి, నిష్కామంగా చేయాలి, ఫలితం కోసం ఆశపడకూడదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఈ శ్లోకంలో చక్కగా చెప్పడం జరిగిందండి. అర్థమైందండి ఏమన్నాను? కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? మనం అంటే కర్మను చేయటం అనేది మనకు అధికారం ఉందండి. మనం ఏ కర్మనే చేయొచ్చు. కానీ ఫలితం మీద ఆశపడి ఫలితం కోసం కర్మ చేయరాదు. ఆ ఫలితం మీద మనకి అధికారం లేదు. మనకు రావాలా లేదా, ఎంత రావాలి, ఇవన్నీ కూడా మన చేతుల్లో లేదు. అదంతా భగవదేచ్ఛ. రావాల్సి ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. రెండోది, మరి ఫలితం అంటే ఫలితానికి మనం కారణం కారాదు. తర్వాత మరి రెండో పదాలు ఏం చెప్తాయంటే, ఫలితంపై అధికారం లేదు, ఫలితం కోసం చేయకూడదు, నేను ఎందుకు చేయాలి అని కర్మను చేయటం మానకూడదు. అర్థమైందండి? సో కర్మ చేయడం ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో కర్మ చేస్తూనే ఉంటాం. ఇది మానవ నైజము, సహజ సిద్ధము. ఏదో ఫలితం కోసం పనిచేసేవాడు, ఫలితం కోసం కర్మను చేసేవాడు ఫలితం మీదే ఆశపడుతుంటాడు తప్ప కర్మని సరిగా చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్, పరీక్షలు చదువుతూ ఉంటాడండి విద్యార్థి. సంవత్సరం అంతా శ్రద్ధగా చక్కగా చదివితే పరీక్షలు ఆటోమేటిక్గా పాస్ అవుతాడు. ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పాస్ అవుతానో లేదో దిగులుతో, ఎన్ని మార్కులు వస్తాయో దిగులుతో, ఎంతో టెన్షన్తో 24 గంటలు ఆ టెన్షన్లోనే ఉంటూ ఒకవేళ చదివినా సరిగ్గా పరీక్ష రాయలేడు. అంటే ఫలితం మీద శ్రద్ధ పెట్టకుండా
మనం చేయాల్సిన కర్మ మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు జంతువులు అవి ఉన్నాయనుకోండి, అవి ఏం పడితే చేస్తాయి, కానీ వాటికి బుద్ధి లేదు, అవి ఏం చేస్తున్నాయో వాటికి తెలియదు. పాముకు కూడా అవి కరిస్తే మానవులు చనిపోతారని తెలియదు. అభద్రతా భావానికి లోనైనప్పుడు, ప్రమాదాన్ని అవి శంకించినప్పుడు అప్పుడు మాత్రమే అవి కరుస్తాయండి. కానీ మానవుడు అలా కాదు. మనకి భగవంతుడు బుద్ధి అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాయండి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ బ్యాడ్, ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకునే విజ్ఞత మనకి ఇచ్చాడు. అంచేత మనం ఏమి చేస్తున్నాము అనేది మనకి ఎప్పుడూ ఎరుకలోనూ ఉంటుంది. అర్జున, ఏ పనికి ఏ ఒక్కరూ కారణం కాదు. ఈ యుద్ధానికి నీ ఒక్కడవే కారణం కాదు. ఈ యుద్ధం జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అర్జున, ఈ యుద్ధం నీవు కోరుకున్నది కాదు. ఈ యుద్ధానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. యుద్ధం చేయడానికి నేనే కారణం అని అనుకోవద్దు. నీవు కేవలం నిమిత్త మాత్రుడివి. ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా అది ఆ ఒక్కడి వల్లే పూర్తి కాదు. ఎంతోమంది ఎన్నో పనులు చేస్తే ఒక పని పూర్తి అవుతుంది. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. రైతు పంట సరిగ్గా పండాలంటే సకాలంలో వర్షాలు పడాలి, ఎండలు చక్కగా ఉండాలి, సరైన సమయంలో విత్తనాలు నాటాలి, పంట ఏపుగా పెరగాలి, సరైన ఎరువులు వేయాలి. అంతా సక్రమంగా జరిగితే పంట చేతికి వస్తుంది. అలా కాకుండా ఇవన్నీ సక్రమంగానే జరిగి కానీ పంట కోసే సమయానికి 1-2 రోజుల ముందు పెద్ద తుఫాను వచ్చి మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుందండి. కన్నీరు పర్యంతం అయిపోతాడు రైతు. ఇక్కడ ఎలా జరుగుతుందంటే అంతా చక్కగా జరిగి పంటంతా తన ఇంటికి తెచ్చుకుంటే ఆహా నేనే చేసిన ఎంతో బాగా పండించాను అనుకుంటా. అంతా ఇందాక చెప్పే అలా జరిగి అంతా నాశనం అయిపోతే హే భగవంతుడా అని భగవంతుని మీద కూడా కోపగించి ఉంటుంటారు. సో ఏ పని చేయడానికి కూడా ఏ ఒక్కరూ కారణం కాదు. అందుచేతనే కర్మ ఫలము అది సమిష్టిగానే లభిస్తుంది తప్ప అది విడిగా కాదు. అందుకే దాని అందు అంటే ప్రతిఫలాక్ష లేకుండా కర్మను చేయి అని విశిదంగా చెప్పడం జరిగిందండి. ఏమన్నా అర్థమైందండి? ఫలితం మీద దృష్టి పెడితే ఆనందము, బాధ కూడా కొలుతుందండి. అనుకున్నది జరిగితే ఆనందము, అనుకున్నది జరగబోతే ఆశాభంగము. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి మీకు ఇందాక చెప్పాను కదా, ఫలితం మీద ఆధారపడి తన వ్యక్తిత్వ ధర్మాన్ని తను నెరవేర్చి చక్కగా చదివితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏదైనా సంభవిస్తుంది. అలాగే ఒక వ్యాపారస్తుడు ఇన్ని లక్షల లాభం రావాలని ఒక టార్గెట్ పెట్టుకుని వ్యాపారం చేస్తాడు, వచ్చింది. నెక్స్ట్ ఇంకా 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 ఈ ఆశకి, గ్రీడీకి అంతే ఉండదండి. సో అంత రాకపోతే ఆశాభంగం, చాలా బాధపడిపోతారండి. అలాగే ఉద్యోగస్తులు జీతం తీసుకుంటారు. వాళ్ళ పని ఏంటండి? ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయాలి. ఆ సేవ కూడా కర్మయోగిలాగా తన సొంత మనుషులకి సేవ చేసినట్లుగా పనిచేయాలి. కానీ దానికి కూడా ఏదో ఫలితం ఆశించి పనిచేస్తూ ఉంటారండి. ఫలితం వస్తే తొందరగా ఫైల్ మూవ్ అవుతుంది, లేకపోతే మూవ్ కాదు. అలాగే ఉద్యోగస్తులు ఇంకో కోణంలో ప్రమోషన్ కోసం విపరీతమైన ప్రయత్నం చేస్తాడండి. రాకపోతే అంతే ఆశాభంగం చెందుతాడు. ఉద్యోగం కూడా రిజైన్ చేసేద్దాం అనుకుంటూ ఉంటాడు. తాత్కాలికం అనుకోండి, ఇవన్నీ అంత బాధ కలుగుతుంది. అలా కాకుండా నువ్వు ఏ కర్మ చేయాలో అది చక్కగా నిష్కామంగా చెయ్యన్నాడు. అలాగే రాజకీయ నాయకులు, ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు హక్కు వస్తుందండి, అది ఉపయోగించుకుని తమకు కావాల్సిన నాయకులను ఎన్నుకుంటూ ఉంటారు. ఈ రాజకీయ నాయకులు కూడా సేవకులే, ప్రజాసేవకులకు అహంకారం ఉండకూడదు. మళ్ళీ కోపం వస్తే నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ ఇంకో బటన్ నొక్కుతాడండి. అంచేత రాజకీయ నాయకులు అహంకారపూరితులు కాకుండా ఎవరైతే తమను ఎన్నుకున్నారో వారిని కన్న బిడ్డల్లా వారికి సేవ చేయాలి. రాజకీయం అంటే అది సేవా వృత్తి తప్ప అది వ్యాపారం కాదు. ఎక్కడికక్కడ ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళ్తే మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం,
తప్పు ఎక్కడ జరుగుతుంది, బాధ ఎక్కడ కలుగుతుంది, ఆనందం ఎందుకు వస్తుంది, ఎందుకు తీవ్రంగా వ్యాకులత చెందుతాం, అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. ఇంత వివరంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఎంతో ప్రయాస కూర్చి ఆయనలో నిద్రాణమై ఉన్నటువంటి కర్తవ్యాన్ని, అంటే ఆయన కర్తవ్యాన్ని ఆయనకి తెలియజేయడానికి ఆయన ఇంత శ్రమ తీసుకుని అన్నీ బోధించడం జరిగింది. ఆ బోధనలు మనం కూడా మన జీవితానికి అన్వయించుకుని మనం కూడా పునీతులమై చక్కటి ప్రవర్తనతో ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ వారం ఇక్కడితో ముగించి మళ్ళీ ఆదివారం మళ్ళీ కలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓ